నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. థియేటర్స్లో విడుదలయ్యే ప్రతి సినిమాకు సెన్సార్ బోర్డ్ దానిలో ఉన్న వైలెన్స్ను బట్టి, రక్తపాతాన్ని బట్టి, రొమాన్స్ను బట్టి సర్టిఫికెట్లను జారీ చేస్తూ ఉంటుంది. సినిమాలో భారీ రొమాన్స్ ఉన్నా లేదా రక్తపాతం ఉన్నా కానీ ఆ సినిమాలకు ఏ సర్టిఫికెట్ను సెన్సార్ బోర్డ్ ఇండియాలో జారీ చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగా ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు చిన్నపిల్లలను తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా ఈ సినిమాలను చూడడానికి ఇష్టపడరు. దీంతో ఈ సర్టిఫికెట్ వచ్చిన మూవీలు బాగున్నప్పటికీ వీటికి కలెక్షన్లు కాస్త తక్కువగానే వస్తూ ఉంటాయి. కానీ ఈ సర్టిఫికెట్ వచ్చినా కూడా ఇండియాలో కొన్ని భారీ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 5 మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూవీ యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్స్లో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ లాంగ్ రన్లో భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రెండో సినిమా కబీర్ సింగ్. షాహిద్ కపూర్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మూడో సినిమా ది కాశ్మీరీ ఫైల్స్. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇంకొక సినిమా ది కేరళ స్టోరీ. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఐదవ సినిమా OMG 2. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.